ఓకే. ఇందాక మనం 3 కంట్రీస్ యొక్క ప్రియాంబుల్స్, కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్స్ చూసాం. ఓకేనా? ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రవేశిక. ఓకే. తెలుగులో క్లియర్‌గా చెప్పాడు. ప్రవేశిక. ఎవరన్నా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఇంట్రొడక్షన్ పార్ట్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సమ్మరైజ్ చేసి మనకి ప్రియాంబుల్‌లో కనిపిస్తూ ఉంటాయి. మనం 3 కంట్రీస్ యొక్క ప్రియాంబుల్స్ చూసాం ఇందాక. ఇప్పుడు మన ఇండియా కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ కూడా చూసాము. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని ఎట్లా తయారు చేశారు, ప్రాసెస్ ఎట్లా నడిచింది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ రీడింగ్ డిబేట్స్ అనే హెడ్డింగ్ పెట్టారు. ఆ హెడ్డింగ్ ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. The constitution of any country provides a certain basic structure and principles according to which its state would function and future of a nation would be built. ఏ కంట్రీకైనా కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్తుంది అంటే కొన్ని బేసిక్ రూల్స్ని చెప్తుంది. ఆ రూల్స్ ఎందుకు అంటే ఆ కంట్రీ, స్టేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రాష్ట్రం కాదు, ఒక కంట్రీని స్టేట్ని సినానిమస్గా వాడతారు, ఒకే మీనింగ్తో వాడతారు. అర్థమైందా? సో ఒక కంట్రీ అనేది ఎట్లా వర్క్ అవ్వాలి, ఎట్లా ఫంక్షన్ అవ్వాలి, ఆ ఫ్యూచర్ ఆఫ్ నేషన్ అనేది ఎట్లా ఉండాలి అనే దానికి బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? థస్ ఏ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఏ డ్యూయల్ పర్పస్. 2 పర్పసెస్ ఉంటాయి కాన్స్టిట్యూషన్కి. ఫస్ట్ది ఏంటి అంటే అవుట్లైనింగ్ ద రోల్ అండ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అండ్ స్ట్రక్చర్ అండ్ పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఆర్గన్స్ లైక్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సో కాన్స్టిట్యూషన్కి 2 రోల్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ లైన్లోనే చెప్పారు ఆ 2 రోల్స్ ఏంటి అనేది. ఫస్ట్ ఏమో కంట్రీ ఎట్లా ఫంక్షన్ అవ్వాలి అనే దానికి రూల్స్ ఉంటాయి. ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ ఎట్లా ఉండాలి, ఉండబోతుంది అనేది కూడా చెప్తుంది కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో రూల్స్ చెప్తుంది, ఇంకా ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియాని ఇస్తుంది కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే అవుట్లైనింగ్ ద రోల్స్ అండ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ యొక్క బాధ్యతలు, వాళ్ళ హక్కులు గురించి చెప్తుంది. స్ట్రక్చర్ అండ్ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఆర్గన్స్ లైక్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మన స్కూల్ ఉందనుకోండి, స్కూల్కి ఒక స్ట్రక్చర్ ఉండిద్ది. ఫస్ట్ ఎవరు? స్కూల్కి హెడ్ మాస్టర్, వాళ్ళ కింద సూపర్వైజర్ ఎవరు ఉంటారు, వాళ్ళ కింద టీచర్స్ ఉంటారు. ఓకేనా? ప్రతి ఫ్లోర్కి ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు, ఇన్ఛార్జ్ ఉంటారు, క్లాస్కి టీచర్ ఉంటారు. ఓకేనా? సో ఇట్లా మన స్కూల్లో ఎట్లయితే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉందో మన కంట్రీ యొక్క గవర్నమెంట్లో కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆ స్ట్రక్చర్ని ఏ స్ట్రక్చర్లో ఏ లెవెల్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తుంది. హెడ్ మాస్టర్కి కొన్ని పవర్స్ ఉంటాయి, సూపర్వైజర్కి కొన్ని పవర్స్ ఉంటాయి, ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, క్లాస్ టీచర్కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఇట్లా ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏ పవర్స్ ఉన్నాయని అనేది కూడా మనకి కాన్స్టిట్యూషన్ అనేది చెప్తుంది. గవర్నమెంట్లో ఆర్గన్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఎగ్జిక్యూటివ్ పార్ట్ అంటే ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ని అమలు పరిచేదాన్ని ఎగ్జిక్యూటివ్ పార్ట్ అంటాం. ఇప్పుడు మన కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టరు, పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఆ కాన్స్టిట్యూషన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు, అమలు చేస్తూ ఉంటారు. లెజిస్లేచర్ అంటే ఏంటి అంటే కొత్త లాని క్రియేట్ చేయటం, కొత్త లాస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్లమెంట్లో కూర్చొని కొత్త రూల్స్ని, కొత్త గవర్నమెంట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. దాన్ని లెజిస్లేచర్ అంటాం. నెక్స్ట్ది జ్యుడిషియరీ. గవర్నమెంట్లో థర్డ్ పార్ట్ ఏంటి అంటే జ్యుడిషియరీ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? జ్యుడిషియరీ అర్థం అవుతుందా? ఇక్కడ పెద్ద నాయిస్ వచ్చింది, సారీ. లేదు సార్, వినిపిస్తుంది. జ్యుడిషియరీ అంటే తెలుసా ఎవరికన్నా? సిస్టమ్ ఆఫ్ కోర్టు, జ్యుడిషియరీ అంటే కోర్ట్స్, లా, జడ్జెస్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ని జ్యుడిషియరీ అంటాం. ఇట్లా గవర్నమెంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. వాళ్ళ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఏ పవర్స్ ఉంటాయి అది చెప్తుంది. సిటిజన్స్ యొక్క రోల్స్, వాళ్ళ రైట్స్ గురించి కూడా మనకు కాన్స్టిట్యూషన్ చెప్తుంది.
ఇది ఒక పర్పస్ కాన్స్టిట్యూషన్కి. సెకండ్ పర్పస్ ఏంటి అంటే ఇండికేటింగ్ ద నేచర్ ఆఫ్ ఫ్యూచర్ సొసైటీ విచ్ హ్యాస్ టు బి బిల్డ్ బై ద జాయింట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సొసైటీ. ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అనే దానికి ఒక విజన్ని కూడా మన కాన్స్టిట్యూషన్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఫ్యూచర్ సొసైటీ, ఈ కంట్రీలో ఫ్యూచర్ సొసైటీ ఎట్లా ఉండబోతుంది అనే దానికి ఒక విజన్ని కూడా ఇస్తుంది. దానికోసమే ఈ దేశం కానీ అంటే గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ విజన్ని అచీవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ పీపుల్ కానీ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు అర్థమైందా అందరికీ? 2 పర్పసెస్ ఉంటాయి అర్థమైంది సార్. కాన్స్టిట్యూషన్కి. అర్థమైంది సార్. నెక్స్ట్ the constitution thus essentially maps the framework for the future, highlighting how the current situation needs to be modified to move forward. సో ఎప్పటికప్పుడు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? కాన్స్టిట్యూషన్లో ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. మన గవర్నమెంట్ వాళ్ళు, లెజిస్లేచర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఓకేనా? అమెండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అది ఎట్లా అమెండ్ చేస్తారు అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ సిచ్యువేషన్ని బట్టి దాన్ని మాడిఫై చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ది in Nepal, the process of making of constitution began in 2007 and it was still not completed in 2014. నేపాల్లో కాన్స్టిట్యూషన్ చేసే ప్రాసెస్ అనేది 2007లో స్టార్ట్ అయింది. అదే అప్పుడే ఇంటీరియం కాన్స్టిట్యూషన్ చెప్పారు అనుకున్నాం కదా. ఇంటీరియం అంటే టెంపరరీ కాన్స్టిట్యూషన్ తీసుకున్నారు. ఆ టెంపరరీ కాన్స్టిట్యూషన్లో ఏం చేశారు, ఒక ఏం అసెంబ్లీ అది, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీనా? గుర్తుంది ఎవరికన్నా? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా? కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసే కొంతమందిని వాళ్ళు రిప్రజెంట్ చేశారు, ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. అది 2007లో స్టార్ట్ అయింది. ఓకేనా? 2007లో స్టార్ట్ అయ్యి 2014 దాకా ఇంకా అవ్వలేదంట. ఈ టెక్స్ట్ బుక్ రాసింది 2014లో. సో మనం ఇందాక చూసాం కదా గూగుల్లో, 2015లో కాన్స్టిట్యూషన్ రాయటం అయిపోయింది నేపాల్ది. ఓకే? దిస్ వాజ్ largely because different political trends of Nepal could not come into a common agreement on many basic issues. సో డిఫరెంట్ పొలిటికల్ ట్రెండ్స్ ఉన్నాయి నేపాల్లో అనుకున్నాం. 2 groups ఆఫ్ పీపుల్ ఉన్నారు. మోనార్కీని సపోర్ట్ చేసేవాళ్ళు, మోనార్కీ అంటే ఏంటి, రాచరికాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, రాచరికానికి అగెయిన్స్ట్గా ఉన్నవాళ్ళు. సో ఈ 2 groups ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళిద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్, అపోజింగ్ ఒపీనియన్స్. ఓకేనా? వీళ్ళు ఒకటంటే వీళ్ళు ఇంకోటి అంటారు. సో అట్లా ఉండటం వల్ల బేసిక్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళు ఒక కామన్ అగ్రిమెంట్కి రాలేకపోయారంట. దానివల్ల కాన్స్టిట్యూషన్ చేయటం అనేది ప్లస్ 8 years పట్టింది. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ కాన్స్టిట్యూషన్ ఈస్ thus a process of debate, discussion, ironing out differences and working out a framework acceptable to all conflicting opinions. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే కాన్స్టిట్యూషన్ అనేది డిబేట్ చేసుకొని, అంటే ఒకళ్ళకొకళ్ళు ఒపీనియన్స్ చెప్పుకొని డిస్కస్ చేసుకొని వాళ్ళ మధ్య తేడాలు ఏమన్నా ఉంటే, డిఫరెన్సెస్ అంటే వాడు ఒకటంటే వీడు ఇంకోటి అంటాడు, ఇట్లాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసుకొని, ఐరనింగ్ అవుట్ అంటే లేకుండా చేసి, అండ్ వర్కింగ్ అవుట్ ఏ ఫ్రేమ్వర్క్, అందరికీ యాక్సెప్టబుల్గా ఉండే ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయడమే కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ కన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్. కన్ఫ్లిక్టింగ్ అంటే ఏంటి, వాడు ఒకటంటే వీడు ఇంకోటి అన్నాడు అనుకోండి, దాన్ని కన్ఫ్లిక్ట్ అంటాం. సో ఇట్లా కన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ మధ్యలో అందరికీ నచ్చే, అందరూ యాక్సెప్ట్ చేసే ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేయడమే కాన్స్టిట్యూషన్. ఓకేనా? కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం. లెట్ us see how this happened in India. ఇట్లాంటి ప్రాసెస్ మన ఇండియాలో ఎట్లా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. The Constitution of India was prepared and adopted by Constituent Assembly. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చూసుకున్నాం కదా నేపాల్లో. నేపాల్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి మీకు ఏం తెలుసో చెప్పండి కొంచెం. హలో, నేపాల్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. ఫస్ట్ రెస్పాండ్ అవ్వండి వెంటనే, మీరేం ఆలోచించకుండా. మీకేం తెలుసో చెప్పేయండి.
ఓకే, ఎవరు చెప్పట్లేదు కాబట్టి చెప్తున్నాను. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎందుకు పెట్టారు అంటే, కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నారు. ఓకేనా? వాళ్ళకి ఒక టాస్క్ని అప్పచెప్పారు. మీరు నేపాల్కి కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయండి అని చెప్పేసి ఎవరికి చెప్పారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చెప్పారు పీపుల్ అంతా. అలాని ఇండియాలో కూడా ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉండేదంట. అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని తయారు చేసింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రిపేర్డ్ అండ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రిపేర్ చేసింది. దిస్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ ద లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ కాలనల్ రూల్. కల్మినేషన్ అంటే ఏంటో చెప్పండి ఎవరన్నా. పొద్దున్న చెప్పాను ఆల్రెడీ. హలో, ఉన్నారా ఎవరన్నా అసలు క్లాస్లో? హలో, కల్మినేషన్ అంటే ఎండింగ్. ఓకేనా? ఎండ్ అవ్వడం. దిస్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ ద లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ కాలనల్ రూల్. బ్రిటిష్ కాలనల్ రూల్ నుంచి ఫ్రీడమ్ కోసం ఇండియన్ పీపుల్ చేసే ఫైట్ దీంతో ఎండ్ అయిందంట. ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడంతో ఎండ్ అయింది. The British government decided to give freedom to people of India. A new constitution was needed by which the people of India can rule themselves and also set long-term objectives for themselves. ఓకేనా? బ్రిటిష్ గవర్నమెంట్ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒప్పుకుంది, ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒప్పుకుంది. సో బ్రిటిష్ ఒప్పుకుంది కాబట్టి ఇండియాకి ఒక కొత్త గవర్నమెంట్ అనేది కావాలి. అసలు ఇండియా అనేది ఎట్లా ఒక నేషన్ లాగా ఫామ్ అవుతుంది, ఓకేనా? దాంట్లో ఉన్న గవర్నమెంట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ప్రజలకు ఉండే రైట్స్, ఇవన్నీ చెప్పడానికి కొన్ని రూల్స్ కావాలి. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ యొక్క నీడ్ అనేది అప్పుడు తెలిసిందంట పీపుల్కి. బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మనల్ని పరిపాలించేది ఎవరు? ఈ ఎక్స్పోర్ట్స్ని, ఇంపోర్ట్స్ని, ఎకనామీని, బ్యాంక్స్ని, ఎడ్యుకేషన్ని, వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరు? సో దానికే మనకి కాన్స్టిట్యూషన్ అనేది కావాలి. ఓకేనా? For this purpose, Constituent Assembly was formed in 1946 following the election to the provincial assemblies. Hello? సార్, ఓకే, మీ మాటలు సరిగ్గా వినబడట్లేదు. అందరికీ అదే ప్రాబ్లం ఉందా? హలో, లేదు సార్, వినిపిస్తుంది. ఓకే బ్రో, మీ దగ్గర నెట్ ఇష్యూ ఉంటుంది, కొంచెం నెట్ చూసుకోండి అందరూ. For this purpose, Constituent Assembly was formed in 1946 following the election to the provincial assemblies. మీరు కనుక హిస్టరీ ఇదివరకు లెసన్స్, దీని ముందు లెసన్స్ బాగా చదువుంటే మీకు తెలుస్తుంది. 1946లో మళ్ళీ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అని చెప్పుకున్నాం. దాంట్లో మామూలు సీట్స్ అన్నిట్లోనేమో కాంగ్రెసే మెజారిటీ వచ్చింది, కానీ ముస్లిం సీట్స్లో మెజారిటీ ఎవరికి వచ్చింది? ముస్లిం లీగ్కి వచ్చింది. ఓకేనా? 1946 ఎలక్షన్స్లో. సో ఆ 1946 ఎలక్షన్స్ జరిగిన వెంటనే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందంట. దేనికోసం ఫామ్ అయింది? కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి ఫామ్ అయిందంట. ఫర్ దిస్ పర్పస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1946 ఫాలోయింగ్ ద ఎలక్షన్ టు ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటే ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, మద్రాస్ ప్రావిన్స్, ఇట్లా బెంగాల్ ప్రావిన్స్, ఇట్లా కొన్ని ప్రావిన్సెస్ అనేవి ఉండేవి. ఇప్పుడున్న స్టేట్స్ లాగా ఉండేది కాదు ఇండియా. ఆ ప్రావిన్సెస్కి ఎలక్షన్స్ అనేవి జరిగేవి. అట్లా 1946లో ఎలక్షన్స్ జరిగిన వెంటనే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందంట కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ వర్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్లో విన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒక ప్రావిన్స్ ఉంది, మద్రాస్ ప్రావిన్స్లో విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, పద్దాకలు మద్రాస్ ప్రావిన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు కలిసి ఇదివరకు మద్రాస్ ప్రావిన్స్ లాగా ఉండేవి. తెలుసా ఎవరికన్నా? తెలుసు సార్. ఓకే, సో ఇప్పుడు మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఒక పర్సన్ ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ ఎలక్ట్ అయిన పర్సనే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఎలక్ట్ చేసుకోవడానికి రైట్ ఉంటుందంట. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్లో ఉండే పీపుల్నేమో పీపులే ఎలక్ట్ చేస్తారు. అర్థమవుతుందా చెప్పేది అందరికీ?
మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అన్న. ఓకే, మీకు ప్రొవిన్షియల్ గవర్నమెంట్ గురించి చెప్పాను. ఇదివరకు ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అంటే ప్రావిన్సెస్లో, ఇప్పుడు మన స్టేట్లో సీఎం కావాలనుకోండి, మనం సపరేట్ ఎలక్షన్స్ పెట్టుకుంటాం. ఎవరెవరి స్టేట్స్లో వాళ్ళు పెట్టుకుంటారు. అట్లానే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రతి ప్రావిన్స్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. వాటినే ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటాం. వీళ్ళు ఏమంటున్నారు అంటే 1946లో ఎలక్షన్స్ జరిగినాయి, ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది అని చెప్తున్నారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎట్లా ఫామ్ అయింది అంటే, ఇప్పుడు పీపుల్ కొంతమందిని ఎన్నుకుంటారు. ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో వాళ్ళ సీఎంనో మినిస్టర్నో ఎవరినో ఎన్నుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఎన్నుకోబడిన మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు ఉండాలి అనేది తెలుస్తారు. ఓకేనా? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండే మెంబర్స్ని వీళ్ళు ఎన్నుకుంటారు. ఎవరు? ఆల్రెడీ ఎలక్ట్ అయిన మినిస్టర్స్. ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్. అవును, ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ కొత్త వాళ్ళని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ లాగా ఎన్నుకుంటారు. ఓకేనా? అర్థమైందా అందరికీ? అర్థమైతే అయిందని చెప్పండి, లేదంటే కాలేదని చెప్పండి. సో ద మెంబర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ యొక్క మెంబర్స్ ఎవరిని ఎలక్ట్ చేసుకుంటారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? ఒక్కసారి ఎవరన్నా రివైజ్ చేయండి. ఒక్కసారి రివైజ్ చేయండి. ఒకసారి చెప్తారా సార్ మీరు? కాన్స్టిట్యూషన్. ఓకే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు 1946లో ఎలక్షన్స్ జరిగినాయి. దేనికి ఎలక్షన్స్ జరిగినాయి? ప్రొవిన్షియల్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో కొంతమందిని పీపుల్ మినిస్టర్స్ లాగా ఎన్నుకున్నారు. ఆ మినిస్టర్స్ ముందున్న పని ఏంటి? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి. ఇండిపెండెంట్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి. రేపు బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇస్తే మన గవర్నమెంట్ రన్ అవ్వాలి అంటే ఒక కాన్స్టిట్యూషన్, సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉండాలి. సో ఆ కాన్స్టిట్యూషన్ని వీళ్ళు తయారు చేస్తే మరి వీళ్ళు చేసే పని ఎవరు చేస్తారు? వీళ్ళు ప్రజలను పరిపాలిస్తూ ఉండాలి కదా. సో వీళ్ళ పని ఎవరు చేస్తారు? కాబట్టి వీళ్ళు ఈ పని వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కాన్స్టిట్యూషన్ని తయారు చేసే వాళ్ళని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అంటారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఎవరు ఎలక్ట్ చేశారు అంటే, ఆల్రెడీ ఎలక్టెడ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. సో ఇది విషయం. ద క్యాబినెట్ మిషన్ అపాయింటెడ్ ఇన్ 1946 అలాటెడ్ సీట్స్ టు ఈచ్ ప్రావిన్స్ అండ్ ఈచ్ ప్రిన్స్లీ స్టేట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్. సో ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్షన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే క్యాబినెట్ మిషన్ ఆర్గనైజ్ చేసింది. ఇది బ్రిటిష్ వాళ్ళు పంపించిన మిషన్. ఓకేనా? వీళ్ళు క్యాబినెట్ మిషన్ని అపాయింట్ చేశారు 1946లో. ఆ క్యాబినెట్ మిషన్ వాళ్ళు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని మేనేజ్ చేశారు. ఓకేనా? వాళ్ళు ఏం చేశారు అంటే ఈచ్ ప్రావిన్స్లో కొన్ని సీట్స్ని అలొకేట్ చేశారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ కోసం. ఇక్కడ ఈ ప్రావిన్స్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి, ప్రావిన్సెస్ ఉన్నాయి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి చెప్పండి? రాజుని పరిపాలించే స్టేట్స్. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించేటప్పుడు కింగ్స్ కూడా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కొన్ని రీజియన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ అనేది నిజాం ప్రావిన్స్. ఓకేనా? నిజాం వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అది కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్ లాగా ఉండేది. ఓకేనా? సో ఇట్లా ప్రిన్స్లీ స్టేట్స్కి ఇంతమంది, గ్రూప్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఇంతమంది, ఇట్లా ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఇన్ని సీట్స్కి మీరు ఎలక్ట్ చేయండి అని చెప్పేసి ఎవరికి చెప్పారు? ప్రొవిన్షియల్ అసెంబ్లీ క్యాండిడేట్స్కి చెప్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఎలక్ట్ చేస్తారు. ఓకేనా? కాన్స్టిట్యూషన్ ఎవరు తయారు చేయాలో వాళ్ళని ఎలక్ట్ చేస్తారు. అకార్డింగ్లీ ప్రావిన్సెస్ ఆర్ ఏరియాస్ అండర్ డైరెక్ట్ బ్రిటిష్ రూల్ ఎలక్టెడ్ 292 members and all princely states together elected 93 members. ఇట్లా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ ప్రావిన్సెస్ బ్రిటిష్ రూల్ కింద ఉన్న ఏరియాస్లో నుంచి 292 మందిని ఎలక్ట్ చేసుకున్నారంట. దేనికి? కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి. వీళ్ళని ఏమంటారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అంటారు.
292 మెంబర్స్ని ఎలక్ట్ చేశారు బ్రిటిష్ రూల్ కింద ఉన్న ఏరియాస్ నుంచి. అలాగే ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిపి 93 మందిని ఎలక్ట్ చేశారు కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి. ద ప్లాన్ ఆల్సో గ్యారంటీడ్ దట్ సీట్స్ ఇన్ ఈచ్ ప్రావిన్స్ హ్యాడ్ మెంబర్స్ ఫ్రమ్ 3 మెయిన్ కమ్యూనిటీస్. ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి ప్రావిన్స్లో కూడా ఈ 3 కమ్యూనిటీస్ నుంచి మెంబర్స్ ఉండాలి అన్నట్టు చేశారు. ఎందుకంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నాం, ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒకళ్ళు, సిఖ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒకళ్ళు, జనరల్ కేటగిరీ పీపుల్ హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్టులు వీళ్ళందరినీ రిప్రజెంట్ చేయడానికి జనరల్ కేటగిరీ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు ఉంటారు. ఇట్లా అన్ని మైనారిటీ సెక్షన్ని రిప్రజెంట్ చేయడానికి మెంబర్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారంట. ఇన్ ప్రపోర్షన్ టు దేర్ రెస్పెక్టివ్ పాపులేషన్ ఇది బట్టి రిప్రజెంటేటివ్ని ఇచ్చారంట. ఓకేనా? అంటే 1,00,000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ని ఇస్తారు అట్లా. ద కౌన్సిల్ ఆల్సో ఎన్ష్యూర్డ్ దట్ 26 మెంబర్స్ ఫ్రమ్ scheduled caste and represented in the assembly. సో క్యాస్ట్ బేస్ మీద కూడా రిప్రజెంటేటివ్స్ ఉండేటట్టు చూసుకున్నారంట. ఎస్సీ కేటగిరీ నుంచి 26 మెంబర్స్ ఉండేటట్టు ఎక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎస్సీ క్యాస్ట్ నుంచి 26 మెంబర్స్ ఉండేటట్టు చూసుకున్నారంట. వైల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ హౌసెస్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ ఐడెంటిఫైడ్ త్రూ కన్సల్టేషన్. ఇప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ హౌసెస్, ఇప్పుడు మన ప్రావిన్స్ ఉంది, మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఎవరు రిప్రజెంటేటివ్స్ లాగా అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ లాగా మన ప్రావిన్స్ మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఎవరు వెళ్ళాలి అనేది మన లెజిస్లేటివ్ అసెంబ్లీ, మన పార్లమెంట్ అనకూడదు, సచివాలయం అంటారు కదా. సో దాంట్లో మన మినిస్టర్స్ అందరూ డిస్కస్ చేసి కొంతమందిని ఎలక్ట్ చేసుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపిస్తారు. ఓకేనా? ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ప్రొవిన్సెస్లోనేమో ఇట్లా జరిగింది. అదే ప్రిన్స్లీ స్టేట్స్లో ఎట్లా జరిగింది అంటే ఆ ప్రిన్స్లీ స్టేట్ యొక్క రూలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని పంపిస్తే వాళ్ళని రిప్రజెంటేటివ్ లాగా తీసుకున్నారు. ఓకేనా? ఇన్ ఆల్ ఇట్ హ్యాడ్ ఓన్లీ 9 ఉమెన్ మెంబర్స్. తీరా మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే ఈ 292 ప్లస్ 93 ఎంత? 385. ఓకే, 385 మెంబర్స్లో కేవలం ఎంతమంది ఉమెన్ ఉన్నారంట? ఎక్కడుంది? 9 సార్. ఓకే, ఇన్ ఆల్ ఇట్ హ్యాడ్ ఓన్లీ 9 ఉమెన్ మెంబర్స్. ఈ 395 పీపుల్లో ఓన్లీ 9 మెంబర్సే ఉమెన్ ఉన్నారంట. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ 69% ఆఫ్ ఆల్ సీట్స్, ఫాలోడ్ బై ద ముస్లిం లీగ్ which had most of the seats reserved for Muslims. ఓకేనా? మనం ఇదివరకే మాట్లాడుకున్నాం, ఇంతవరకు అయిపోయింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ని ఎట్లా తీసుకున్నారని డిస్కస్ చేసాం. ఇప్పుడు మామూలు ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్లో ఉన్న అన్ని సీట్స్లో కూడా 69% ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంట. మిగతా సీట్స్లో ముస్లిమ్స్ కోసం రిజర్వ్ చేసిన సీట్స్ కొన్ని ఉంటాయని చెప్పుకున్నాం ఇదివరకు లెసన్స్లో మనం. అట్లా ముస్లిమ్స్ కోసం రిజర్వ్ చేసిన సీట్స్లో ముస్లిం లీగ్కి మెజారిటీ వచ్చిందంట. ఓకేనా? ఇన్ ద బిగినింగ్ ఇట్ హ్యాడ్ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ఆఫ్టర్ 14th August 1947 ద కంట్రీ వాజ్ పార్టిషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ద మెంబర్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఫార్మ్డ్ ఎ సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ పాకిస్తాన్. అప్పటి వరకు 14th August 1947 వరకు అన్ని బ్రిటిష్ ఇండియా యొక్క అన్ని పార్ట్స్ నుంచి కూడా మెంబర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అంట మన ఎక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఎప్పుడైతే 14th August 1947 అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అసలు ఏమన్నా మాట్లాడుతున్నారా? అసలు ఏం వినిపించట్లేదు. హలో సార్ వినిపిస్తుంది సార్. ఏంటి ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు? అవునన్నా, ఎప్పుడు ఇట్లా కాలేదు కదా మనకి. ఓకే, సో ఇప్పుడు 14th August 1947 రోజు ఏమైందో తెలుసా మీ అందరికీ?
పాకిస్తాన్ ఇండిపెండెన్స్. పాకిస్తాన్ గ్రేట్ ఇండిపెండెన్స్ గ్రేట్ వచ్చింది. గ్రేట్ గ్రేట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకేనా, పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఆ పాకిస్తాన్ వాళ్ళు మనము అందరూ కలిసి ఒకే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉండేది. బట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ రాగానే వాళ్ళు ఒక కొత్త వాళ్ళకి సపరేట్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక వేరే కంట్రీ కదా, సో వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసుకున్నారు. మన ఇండియాకి మన పాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే ఉండిపోయింది. ఓకేనా, ఇంతవరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది, చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పండి ఇప్పుడు, ఇదంతా మీకు అర్థమైందా క్లియర్గా? అర్థమైంది బ్రదర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. యాజ్ యూ కెన్ సీ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ నాట్ ఎలెక్టెడ్ త్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ బట్ ఇండైరెక్ట్లీ and as such did not represent all sections of Indian society. Universal adult franchise అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? ఓట్స్ 18 వేయడం. years వచ్చాక ఓటు హక్కు వస్తుంది. యా గ్రేట్, అసలు క్లియర్గా చెప్పారు ఎవరు. 18 years అడల్ట్ అవ్వంగానే వాళ్ళ రిప్రజెంటేటివ్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకునే రైట్ రావటాన్ని ఓటు హక్కు అని ఏదైతే అంటామో దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. సో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్తో ఎలక్ట్ అవ్వలేదు, ఇట్లా ఓటింగ్ జరిగి ఎలక్ట్ అవ్వలేదు. కేవలం ఎట్లా ఎలక్ట్ అయింది? ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేశారు. ఓకేనా, ఇండైరెక్ట్గా అంటే ప్రజలు ఒకళ్ళని ఎలక్ట్ చేసుకున్నారు. ఆ ఎలక్ట్ చేయబడిన మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎలక్ట్ చేశారు. సో ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయబడ్డారు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అని మనం చెప్పొచ్చు. ఓన్లీ అబౌట్ 10% ఆఫ్ ద పాపులేషన్ కుడ్ ఓట్ ఇన్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ దెన్. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఆ టైంలో ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో కూడా 18 years నిండిన ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయొచ్చు అని రైట్ లేదు ఎవరికి. ఓన్లీ పాపులేషన్లో 10% ఆఫ్ పీపుల్, 100 మందిలో ఓన్లీ 10 మందికి మాత్రమే ఓట్ చేసే రైట్ ఉండేదంట. ఓకేనా, సో మనం దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే పీపుల్ ద్వారా ఎలక్ట్ అవ్వలేదు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ద మెంబర్స్ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ వర్ నాట్ ఎలక్టెడ్ ఎట్ ఆల్ అండ్ వర్ డిసైడెడ్ త్రూ కన్సల్టేషన్ విత్ ద కన్సర్న్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇదేంటి, ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్లోనే ఇట్లా ఉంది. ప్రిన్స్లీ స్టేట్స్కి వస్తే ఆ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క మెంబర్స్ని అసలు ఎవ్వరూ ఎలక్ట్ చేసుకోలేదు. కేవలం ఆ ప్రిన్స్లీ స్టేట్ యొక్క కింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డెసిషన్ మీదే వాళ్ళని రిప్రజెంటేటివ్గా తీసుకుంటాం. Such a decision was taken keeping in view the special situation that had arisen due to intense political activity on the eve of freedom and mounting tensions among the people. ఇండిపెండెన్స్ వచ్చే టైంలో అంటే 1946, 1947 టైంలో చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది ఇండియా. పీపుల్ అందరూ బాగా ఇంకా వాళ్ళు గేవ్ అప్, అంటే వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోయి ఇంక తిరగబడిపోయారు బ్రిటిష్ వాళ్ళ మీద. మనం ఇదివరకు డిస్కస్ చేసాం. సో ఆ టెన్షన్స్, ఆ టైంలో ఇది చాలా అవసరం కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసుకోవడం. కాబట్టి సడన్గా ఇది చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇట్లా ఈ ప్రాసెస్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకొని పెట్టారు. అదే పీపుల్కి ఎలక్షన్స్ పెట్టాలి అంటే అది చాలా టైం, చాలా రిసోర్సెస్ కావాల్సిన పని, చిన్న విషయం కాదు. ఒక కంట్రీ మొత్తానికి ఎలక్షన్స్ పెట్టాలి అంటే అది చాలా పెద్ద టాస్క్. సో ఇది ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది కాబట్టి ఇట్లా ఎలక్ట్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ద ప్రిన్స్లీ స్టేట్స్ had not yet agreed to become part of Indian Union and many of them hoped to remain independent kingdoms. That is why their representatives were asked to join the assembly. చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఇండిపెండెన్స్ వచ్చేటానికి చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఇంకా ఇండియాలో జాయిన్ అవ్వలేదంట. అవి ఇండిపెండెంట్ నేషన్స్ లాగే ఉండిపోయినాయి. సో వాటికి కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కూడా పెట్టుకున్నారు అసెంబ్లీలో. ఓకేనా, వాళ్ళకు కూడా గవర్నమెంట్స్ కావాలి కదా, సో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కూడా అసెంబ్లీలో పెట్టుకున్నారు. ఇన్ ద బిగినింగ్ ద ముస్లిం లీగ్ మెంబర్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్స్ దో దే జాయిన్డ్ ఇట్ లేటర్. ఈ ముస్లిం లీగ్ వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా జనరల్గా ఇండియన్ సిచ్యువేషన్లో. సో ఆ ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారు అంటే స్టార్టింగ్లో మీటింగ్స్కి, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిగ్గా అటెండ్ అవ్వలేదంట. బట్ చిన్నగా టైం గడిచే కొద్ది వాళ్ళే జాయిన్ అయ్యారంట.
Even though the Constituent Assembly, CA ante Constituent Assembly, was not strictly representative, it took great care to consider all shades of opinion and gave wide publicity to its own work so that all kinds of people could provide their inputs through letters, writing in the newspapers, and other ways. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పీపుల్ ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడలేదు అని మనం చెప్పుకుంటున్నాం. సో అది పీపుల్ ద్వారా స్ట్రిక్ట్గా ఎన్నుకోబడకపోయినా కూడా చాలా కేర్ తీసుకున్నారంట. ప్రతి పీపుల్ యొక్క అభిప్రాయాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడానికి, అవన్నీ కన్సిడర్ చేయడానికి చాలా కేర్ అనేది తీసుకున్నారంట. ఆల్ షేడ్స్ ఆఫ్ ఒపీనియన్, అందరి ఒపీనియన్స్ కన్సిడర్ చేయడానికి చాలా కేర్ అనేది తీసుకున్నారు. చాలా పబ్లిసిటీ ఇచ్చారు. ఇప్పటిలాగా మనకి ఫోన్స్, ఇంటర్నెట్, మెసేజ్లు, ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ఇట్లాంటి ఏం లేవు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు చాలా న్యూస్ పేపర్స్లో కానీ మామూలు మనుషుల ద్వారా కానీ చాలా పబ్లిసిటీ చేసి అందరి ఒపీనియన్స్ కనుక్కున్నారు. ఎట్లా అంట, పీపుల్ ఎట్లా ఒపీనియన్స్ ఇచ్చేవాళ్ళు అంటే లెటర్స్ రాసేవాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. కాన్స్టిట్యూషన్ గురించి కొన్ని లెటర్స్ రాసేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకునేవాళ్ళు. రైటింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, విద్యావేత్తలు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎస్సేస్, కాలమ్స్ రాసేవాళ్ళు న్యూస్ పేపర్లో. మిగతా డిఫరెంట్ వేస్లో కూడా ఇట్లా మనకి వాళ్ళ ఒపీనియన్స్ని ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కన్వే చేసేవాళ్ళంట కామన్ పీపుల్. సో వీళ్ళందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేయడానికి చాలా కేర్ తీసుకొని, చాలా జాగ్రత్తగా అందరి ఒపీనియన్స్ దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేశారంట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు. ఇట్లాంటి సిచ్యువేషన్లో జవహర్లాల్ నెహ్రూ మేడ్ దిస్ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ 13th December 1946. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది అని చెప్పుకున్నాం. సో 1946 13th Decemberలో జవహర్లాల్ నెహ్రూ, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఒక మంచి స్టేట్మెంట్, ఒక చిన్న స్పీచ్ ఇచ్చాడు. అది చాలా అద్భుతమైన స్పీచ్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయటానికి గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం. The future of India that we have envisaged is not confined to any group or section or province or other, but it comprises all the 400 million people of India. మనం కలలు కనే ఇండియా యొక్క ఫ్యూచర్ అనేది కేవలం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి, లేకపోతే ఇండియాలో ఉన్న ఒక ప్రావిన్స్కి సంబంధించింది కాదు. ఇండియాలో ఉన్న 400 మిలియన్ల పీపుల్కి సంబంధించిన విషయం ఇది. ఓకేనా? దెర్ ఈస్ ఎ డ్యూటీ క్యాస్ట్ అపాన్ అస్ అండ్ దట్ ఈస్ టు బేర్ ద అబ్సెంటీస్ ఇన్ మైండ్. ఇప్పుడు పీపుల్ ద్వారా రిప్రజెంట్ చేయబడలేదు అని చూసినప్పుడు, పీపుల్ రిప్రజెంట్ చేయాలనుకున్నవాడు అంటే కొంతమంది పీపుల్ని రిప్రజెంట్ చేయట్లేదు అనే కదా మీనింగ్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. అట్లా లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, అది మన డ్యూటీ. ఓకేనా? ఇప్పుడు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ లేరు అనుకోండి, కానీ వాళ్ళు ఇండియాలోనే బతుకుతున్నారు కదా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించగలం కదా. సో అట్లా లేని వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్గా లేని గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి కూడా మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? అది మన డ్యూటీ అని చెప్పేసి చెప్తున్నాడు. To remember always that we are here not to function for one party or one group. మనం ఇక్కడ ఒక పార్టీ గురించి కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓన్లీ హిందూస్, ఓన్లీ ముస్లిమ్స్, ఓన్లీ ప్రిన్స్లీ స్టేట్స్ని పరిపాలిస్తున్న కింగ్స్, వీళ్ళని రిప్రజెంట్ చేయడానికి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. మనం ఆలోచించాల్సింది కేవలం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి కాదు. బట్ ఆల్వేస్ టు థింక్ ఆఫ్ ఇండియా as a whole and always to think of the welfare of the 400 millions that comprise India. ఇట్లా ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మనం ఆలోచించకూడదు. మనందరం ఎవరు ఎక్కడ చెప్తున్నాడు? ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చెప్తున్నాడు ఆయన. ఓకేనా? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్లో ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఆలోచించకూడదు. ఇండియాని ఎప్పుడు ఒక గ్రూప్కి సంబంధించిన దానిలాగా చూడకూడదు. 400 మిలియన్ పీపుల్, వాళ్ళందరి గురించి మనం ఆలోచించాలి. ఇండియాని మొత్తంగా టోటల్గా చూడాలి, ఒక గ్రూప్ లాగా చూడకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇట్ సీమ్స్ టు మీ ద టైమ్ హ్యాస్ కమ్ when we should, so far as we were capable of it,
రైజ్ అబోవ్ our ordinary selves and party disputes and think of the great problem before us in the widest and most tolerant and most effective manner. ఎంత పెద్ద సెంటెన్సెస్. ఏమంటున్నాడు అంటే, నాకేమనిపిస్తుంది అంటే టైం వచ్చింది ఇప్పుడు, మనం ఒక పని చేయాలి, మన క్యాపబిలిటీ ఎంత వరకు ఉందో అంతవరకు ఈ పని చేయాలి. ఏంటి అంటే ఆ పని కేవలం ఇప్పుడు ఏ మనిషి అయినా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, సెల్ఫిష్గా ఆలోచించుకుంటూ ఉంటారు. నేను, మా ఫ్యామిలీ, నా క్యాస్ట్, నా రిలీజియన్, ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు టైం వచ్చింది, మనం ఇట్లా ఆలోచించడం ఆపేసి వీలైనంత వరకు మన క్యాపబిలిటీ ఎంతైతే ఉందో అంతవరకు గ్రేట్ ప్రాబ్లం అంటే ఓవరాల్ ఇండియా గురించి ఆలోచించాలి, ఓవరాల్ ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించాలి. వైడెస్ట్ అండ్ మోస్ట్ టాలరెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఇప్పుడు వైడెస్ట్ అనే పదానికి ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కేవలం మన గురించి ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచించాలి అనేది మీనింగ్. మోస్ట్ టాలరెంట్ అంటే ఏంటి, టాలరెన్స్ అంటే ఏంటి అంటే ఇంటాలరెన్స్ అనే పదానికి పొద్దున మీనింగ్ చెప్పాను, గుర్తుంది ఎవరికన్నా? ఇంటాలరెన్స్ అంటే ఏంటి? నిద్రపోతున్నారు అందరు? హలో 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 సౌమ్య, వర్షిత. సార్ సార్ వినిపిస్తుంది సార్. ఓకే, రెస్పాండ్ అవ్వండి కొంచెం. ఓకే. సో ఇంటాలరెన్స్ అనే పదానికి మీనింగ్ గుర్తుంది ఎవరికన్నా? లేదు అంటే లేదు అని చెప్పండి. సార్ మార్నింగ్ క్లాస్ లేట్ అయింది కదా సార్. ఓకే, ఇంటాలరెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి జర్మనీ గురించి తెలిసిందే కదా. హిట్లర్, నాజీస్, జర్మనీలో నాజీస్ ఉండేవాళ్ళు, ఇంకా ఎవరు ఉండేవాళ్ళు? జ్యూస్ ఉండేవాళ్ళు. గుర్తుందా అందరికి? ఇది కూడా మర్చిపోయారు. సో జ్యూస్ పట్ల నాజీస్ ఇంటాలరెంట్ గా ఉండేవాళ్ళు. ఇంటాలరెంట్ అంటే సెన్స్ మీకు వచ్చి ఉండిద్ది ఇప్పుడే. ఇంటాలరెన్స్ అంటే వాళ్ళంటే అసలు కారణం లేకుండా ఇష్టం ఉండదు. ఇంటాలరెన్స్ అంటే మామూలు మీనింగ్ అదే, భరించలేకపోవటం. బట్ ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇంటాలరెన్స్ అంటే కారణం లేకుండా ఇష్టపడకుండా కొట్టుకుంటూ ఉంటారు పద్దాకులు. అర్థమవుతుందా? జ్యూస్ ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు జర్మనీలో జ్యూస్ ఇక్కడ ఏం తప్పు చేయలేదు, కానీ వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం లేదు, అంటే వీళ్ళు ఇంటాలరెంట్ గా ఉన్నారు వాళ్ళ పట్ల. దానికి ఆపోజిట్ టాలరెన్స్ అంటే. టాలరెన్స్ అంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనందరం ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిహేవియర్, యాటిట్యూడ్ ఉండిద్ది. మనం చిన్నగా చూడనట్టు వెళ్ళిపోవాలి అన్నట్టు ఉండాలి, దాన్ని టాలరెన్స్ అంటాం. సో మీరు మీ థింకింగ్ ఇట్లా ఉండాలి, అందరినీ యాక్సెప్ట్ చేసేటట్టు, అందరి గురించి ఆలోచిస్తూ మనం ఈ ప్రాబ్లమ్స్ని మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కాన్స్టిట్యూషన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ మనం తీసుకురావాలి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి. ఆ విధంగా మనం కాన్స్టిట్యూషన్ రాయాలి అని చెప్తున్నాడు. వాట్ ఎవర్ వీ మే ప్రొడ్యూస్ షుడ్ బి వర్తీ ఆఫ్ ఇండియా యాజ్ ఎ హోల్ అండ్ షుడ్ బి సచ్ దట్ the world should recognize that we have functioned as we should have functioned in this high adventure. Adventure అంటే ఏంటి చెప్పండి? తెలుగు పదం గుర్తు రావట్లేదు. సాహసం లాంటిది యాక్చువల్గా, బట్ ఇంకొక పదం ఉంది ఏదో. ఈ సాహసోపేతమైన ఒక ప్రయాణంలో ఇది చిన్న విషయం కాదు. ఒక కంట్రీ ఇప్పటి వరకు వేరే వాళ్ళ కింద స్లేవ్స్ లాగా ఉండి ఇప్పుడు బయటికి వచ్చి కొత్త నేషన్ లాగా, సోవర్జిన్గా, సెక్యులర్గా ఇన్ని ఫంక్షన్ అవ్వాలంటే అది మామూలు విషయం కాదు. సో ఈ సాహసోపేతమైన జర్నీలో మనం పని చేసామని, ఆ పని మనం కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడమే పని, ఓకేనా? ఆ పని చేసామని అందరూ రికగ్నైజ్ చేయాలి, ప్రపంచమే గుర్తించాలి. ఆ గుర్తించే అంత అద్భుతంగా మనం చేసే పని ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు, ఓకేనా?
సో ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కష్టం, బట్ ట్రై చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్పీచ్. ఎక్కడ ఇచ్చాడు స్పీచ్ చెప్పండి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్తో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇట్లా స్పీచ్ వచ్చిందంట. నాకైతే చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మిస్ చేసిన 2 పిక్చర్స్ గురించి చూద్దాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ పిక్చర్. ఇది ఒకసారి చూడండి, ఒక 2 minutes పాటు చూసి మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. చాలా అద్భుతమైన పిక్చర్. అసలు కాన్స్టిట్యూషన్ యొక్క ఆయువు పట్టు అంతా దీంట్లో ఉంటుంది. సార్ అంటే అందరూ ఈక్వల్ గా ఉండాలి, అంటే ఉన్న వాళ్ళే అలా ఉంటే లేని వాళ్ళు ఉండరు అని చెప్పేసి. నాకు క్లియర్గా అర్థం కాలేదమ్మా నువ్వు చెప్పింది. అంటే ఇప్పుడు ఈ పేరు వర్షిత సార్, తను పెద్దగా ఉన్నాడు కదా సార్, తనకి మామూలుగా నుంచినా సరే అది కనిపిస్తుంది. ఓకే, కానీ తను అది వేసుకొని చూడడం వల్ల అంటే కనిపిస్తుంది, బట్ ఇక్కడ చిన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే తనకి కనిపించట్లా. అదే తనకి ఇస్తే తను కూడా చూస్తాడు, అంటే అందరూ ఈక్వల్ గా ఉన్నట్లు. ఇప్పుడు ఈక్వాలిటీ అంటే ఇది, అందరికీ సమానమైన హక్కులు ఇవ్వాలి మనం. ఇప్పుడు వీడు పొట్టిగా ఉన్నాడని చెప్పేసి వీడికి ఎక్కువ ఫుడ్ ఇచ్చి వీడికి తక్కువ ఫుడ్ ఇవ్వలేం కదా. అందరికీ ఈక్వల్గా ఇస్తాను అంటున్నాను నేనేమో. కొంతమంది ఏమో ఇట్లా చేస్తాను అంటున్నారు. ఏంటి అర్థమవుతుందా? ఇక్కడ 2 different ఒపీనియన్స్ గురించి చెప్పాడు. ఇక్కడ ఈక్వాలిటీ గురించి చెప్పాడు. దీన్ని న్యాయం చేయటం అంటారు, దీన్ని అందరినీ ఈక్వల్ గా చూడటం అంటారు, దీన్ని అందరికీ న్యాయం చేయటం అంటారు. ఏం మీ అభిప్రాయాలు చెప్పండి దీన్ని చూసి. అవసరం ఉందంటే ఈక్వాలిటీ కన్నా జస్టిస్ గొప్ప. ఓకే, మన కాన్స్టిట్యూషన్లో దీని వల్లే ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రాబ్లం అరైజ్ అయింది. ఇప్పుడు మనకి రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏమంటారు అంటే జస్టిస్ అంటారు. ఇదివరకు కాన్స్టిట్యూషన్ జరిగే టైంలో తయారు చేసే టైంలో పీపుల్కి ఇట్లా ఉన్నారు, హై క్యాస్ట్లు ఉన్న వాళ్ళేమో ఎక్కువ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ మనీ పరంగా కానీ అన్ని విధాలుగా బాగున్నారు వాళ్ళు. సో అప్పుడు ఏమనిపించింది, న్యాయం చేయాలి, వీళ్ళకి కూడా న్యాయం చేయాలి, కాబట్టి వీళ్ళకి తీసేసి వీళ్ళకి ఇచ్చారు. దీన్నే రిజర్వేషన్ అన్నారు. కానీ ఈ పిల్లోడు ఉన్నాడు కదా, ఈ పిల్లోడు లైఫ్ లాంగ్ ఇట్లా ఉండిపోడు కదా. నేను చెప్పేది అర్థం అవుతుందా అందరికీ? వాడు పెరుగుతాడు, పెరిగినప్పుడు మళ్ళీ ఈక్వాలిటీ అనేది రావాలిగా. ఇప్పుడు అందరూ ఒక ఫిక్స్డ్ ఏజ్కి వచ్చినాక అందరూ 6 feet అయిపోతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వీడికి ఇచ్చేయాలి కదా. ఈకుండా ఇట్లానే కంటిన్యూ అయితే వీడు ఇంకా ఎత్తుంటాడు, ఈ ఎత్తున్నాడు ఇక్కడ నుంచినట్టు ఉంటుంది. బట్ దాన్ని కూడా ఇప్పుడు జస్టిస్ అంటున్నారు. అర్థమైందా? ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్తో. దాని గురించి అర్థం చేసుకోవాలంటే ఈ పిక్చర్ అనేది చాలా అద్భుతమైన పిక్చర్. అసలు రిజర్వేషన్ సిస్టమే లేదనుకోండి కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ అంటాం. ఎవరికైనా కూడా నీకు క్వాలిఫికేషన్ ఉంటే, నీకు ఐఐటీలో 360కి 250 మార్క్స్ వస్తే ఇంకా ఐఐటీ సీట్ వచ్చింది, ఈక్వాలిటీ. నువ్వు ఏ క్యాస్ట్ అయినా కూడా వచ్చేసిద్ది, అది ఈక్వాలిటీ. రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది జస్టిస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల జస్టిస్ అనేది కొంత టైం చేసి వీడు ఎదిగేదాకా ఉండి తీసేయటం బాగానే ఉండేది. బట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల వీడు ఎదిగిపోయాడు, ఈ పిల్ల కూడా ఎదిగిపోయింది. అదే ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది కదా, మర్చిపోయా. సో అందరు ఎదిగిపోయారు, బట్ ఈ ప్రాసెస్ని ఇంతే ఉంచారు. అది ఇప్పుడున్న ప్రాబ్లం. ఇది మీకు లెసన్లో లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అంతే. డిస్కస్ ద ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఇన్ దిస్ పిక్చర్. మీకు అర్థమైంది కదా ఈక్వాలిటీ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి. జస్టిస్ చేయడం తప్పు అని చెప్పట్లేదు నేను అసలు, కాకపోతే ఎదిగిన తర్వాత ఇది తీసేయాలి అని చెప్తున్నా. ఓకేనా? అర్థమైంది అందరికీ? అర్థమైంది. మీకేమన్నా ఒపీనియన్స్ ఉంటే చెప్పండి.
బ్రో అంటే రిజర్వేషన్స్ ఏం కాకుండా ఎవరికైతే తక్కువ ఉంటారో అంటే ఒక ల్యాక్స్ లాగా పెట్టేసి తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది బ్రో. అవును, నువ్వు రిజర్వేషన్స్ చెప్పింది కరెక్టే. బట్ ఎందుకో రిజర్వేషన్స్ అనేది నాకైతే ఇప్పుడు ఈ హలో బ్రో ఓకే, ఎవరు పెంచల్ రెడ్డినా సౌండ్ వస్తుంది? అవును ఓకే బ్రో, చెప్తున్నా ఒక్క నిమిషం. యాక్చువల్గా ఇవన్నీ మనకు తెలిసినవి. మీకు ఈ విషయం అర్థమైంది అంటే, ఈ పిక్చర్ అర్థమైంది కదా. ఇప్పుడు వీడు ఎదిగిన తర్వాత ఇది తీసేయాలి అనే విషయం మీకు అర్థమైంది అంటే మీరు ఒక లెవెల్లో ఆలోచిస్తున్నట్టు. అది ఇండియాలో ఉన్న చాలా మంది ప్రజలకు తెలియట్లేదు. ఇప్పుడు తెలియక కదా ఇంకా రన్ అవుతూ ఉంది. అది రన్ అవ్వకూడదు కదా. నిజమైన జస్టిస్ ఏంటి? ఇప్పుడు జస్టిస్ ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరు ముగ్గురు ఒకే సైజులో ఉన్నారనుకోండి, ఇప్పుడు జస్టిస్ ఏంటి? ఈక్వాలిటీ అయితేనే జస్టిస్ అవుతుంది. ఈక్వాలిటీ కాకుండా ఇట్లా పెడితే జస్టిస్ కాదు. వీళ్ళిద్దరు ముగ్గురు ఒకే సైజ్ అయితే. కానీ ఆ ఇంజస్టిసే జరుగుతుంది ఇప్పుడు పెంచల్ రెడ్డి ఏమంటాడంటే, ఈ క్యాస్ట్ బేస్ మీద, కలర్ బేస్ మీద కాకుండా నిజంగా ఎవరైతే సైజ్ తక్కువ ఉన్నోళ్ళు అంటే ఎవరు? రిసోర్సెస్, అవకాశాలు, మనీ, అదే ఎకనామిక్ సిచ్యువేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. సో చాలా మంచి విషయం, నిజంగా ఇట్లానే చెయ్యాలి. బట్ దీని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు క్లాస్లో 13 మెంబర్స్ ఉన్నాం, నాతో కలిపి 12 మెంబర్స్ ఉన్నాం. 12 మెంబర్స్లో అందరం రేషన్ తీసుకుంటున్నాం కదా. ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే చెప్పండి. తీసుకోవట్లేదా? అఫ్రీన్ కూడా తీసుకోదా? లేదన్నా తీసుకోండి. ఓకే, పెంచల్ రెడ్డి కూడా తీసుకోడు. సో ఇద్దరు తీసుకోవట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం తినం, మనం తీసుకుంటాము, బట్ దాన్ని తినము, ఏం చెయ్యము, బట్ తీసుకుంటాము. అసలు ఎవరికి ఇస్తారు రేషన్? వాళ్ళ ఫుడ్ గ్రెయిన్స్ వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళకి వాళ్ళు రేషన్ తీసుకోవాలి. వాళ్ళకి జస్టిస్ చేయడానికి మనకి రేషన్ అనేది తక్కువ రేట్కి ఇస్తున్నారు, వాళ్ళు కూడా బతకాలి కదా అని. అయినా కూడా మనం తీసుకుంటున్నాం. సో ఇట్లా మనం ఎకనామిక్ బేసిస్ మీద మనం ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, మన ప్రపంచం అంటే మన సొసైటీలో ఏంటి, మాకు కూడా మనీ లేవంటాడు. ప్రతి వాళ్ళు మా దగ్గర మనీ లేవంటారు, ఉన్నా లేకపోయినా. అప్పుడు ఎవరికని ఇవ్వాలో అర్థం కాదు గవర్నమెంట్కి. సో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయటం కొంచెం కష్టంగా ఉంది. బట్ యాక్చువల్గా మీరు ఎన్టీఎస్సికి అప్లై చేసినట్లయితే, మన ఎన్టీఎస్సి వీడియో చూసినట్లయితే నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి చెప్పాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇచ్చారు, ఏదో 1% 2% ఉంది. మీరు చెప్పినట్టు బ్యాక్వర్డ్ సెక్షన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్. కొన్ని క్యాస్ట్లకేమో 40% దాకా ఉంటుంది. ఇక్కడేమో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఓన్లీ 2% 1% రిజర్వేషన్ ఉంది. ఆ పరంగా కూడా మనకి రిజర్వేషన్ ఉంది అని చెప్తున్నా జస్ట్. కాకపోతే దాని లెవెల్ ఎంత ఉందో చూడండి. అర్థమైంది కదా? దీని గురించి ఇంకేమన్నా ఒపీనియన్స్ ఉన్నాయా? ఏం లేవా? కంటిన్యూ చేసేనా? దీనికి అంటే సార్ కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ ఈ ఫోటోలో ఏం చూపిస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడంలో పీపుల్ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు అని చెప్పారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ ఒకళ్ళేమో గో బ్యాక్ టు ట్రెడిషన్, మన పాత పద్ధతులకే వెళ్ళండి అంటాడు. ఇంకొక ఆమె ఏమో అటానమీ ఆఫ్ స్టేట్స్, ప్రతి రాష్ట్రానికి అటానమీ అంటే ఏంటి? సెల్ఫ్ గవర్నెన్స్. ఓకే, సెల్ఫ్ గవర్నెన్స్కి అటానమీకి కొంచెం డిఫరెన్స్ ఉంది. సూర్య సాయిరాజు అంటే ఎవరు? అటానమీ ఆఫ్ స్టేట్స్ యొక్క పవర్ మొత్తం స్టేట్స్కే ఉండాలి అన్నట్టు ఒక ఆమె అభిప్రాయం. నెక్స్ట్ది అందరికీ జాబ్ ఇవ్వండి.
వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఈయన ఫస్ట్ ప్రయారిటీ పాత ట్రెడిషన్స్కే వెళ్ళటం ఈయన ఫస్ట్ ప్రయారిటీ. ఈయన ఫస్ట్ ప్రయారిటీ స్టేట్స్కి వాటి రేట్స్ దానికే ఉండాలి అన్నట్టు. ఈయన ఫస్ట్ ప్రయారిటీ ఏమో అందరికీ జాబ్ రావాలి, కంట్రీని మోడర్నైజ్ చేయాలి. ఇక్కడేమో నేషనల్ యూనిటీ, అందరూ కలిసిమెలిసి ఉండటమే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాదు, ఈ జాబులు ఈ చదువులు ఇవన్నీ కాదు, అందరం కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏమంటుంది. ఈమెమో ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ కానీ క్యాస్ట్లు రిలీజియన్స్ పరంగా కానీ ఈక్వాలిటీ ఉండాలి. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ విషయాలన్నీ రేపు చదువుకుందాం, ఓకేనా? ఆల్రెడీ 11:10 అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్స్ నోట్స్ రాయండి. నేను పొద్దున్న మీ నోట్స్లు చూశాను, నోట్స్లో అట్లా రాయకూడదు, షార్ట్గా రాయండి. ఎవరు రాశారు అది పారాగ్రాఫ్లో కొన్ని వర్డ్స్ తీసేసి, టెక్స్ట్ బుక్లో ఉన్న పారాగ్రాఫ్లోని కొన్ని వర్డ్స్ తీసేసి మిగతా వర్డ్స్ రాశాడు. సో అట్లా చేయమాకండి, మీరు కాన్సెప్ట్ని చదువుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది, సౌమ్య చెప్పింది, స్టోరీలాగా చెప్పింది, ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి, అదేంటి ఇదేంటి. అట్లా మీరు ఓన్గా పాయింట్స్ రాసుకోండి చదివిన తర్వాత, అర్థమైందా? మళ్ళీ ఇంకొకళ్ళు ఏం చేశారు అంటే, నేను పీడిఎఫ్ పెట్టాను కదా, ఆ పీడిఎఫ్ని ఉన్నది ఉన్నట్టు దించేశారు నోట్స్లో. అది మీరు నోట్స్ రాయాల్సిన అవసరం ఏంటి అసలు? లేదు కదా. అర్థమవుతుందా చెప్పేది అందరికీ? ఎస్ సార్. అర్థం